మన దేశానికంటే ఎక్కువ యుద్ధ విమానాలు, ఎక్కువ ఆయుధాలు, ఎక్కువ బాంబులు చైనాకున్నాయి. కానీ అంతర్జాతీయ లెక్కల్లో ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ అన్నది భారతదేశాన్ని టాప్ 3కి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. అమెరికా, రష్యాల తర్వాత మూడవ శక్తివంతమైన దేశంగా సైన్యంలో. ఎందుకయ్యా ఇది ఎవడు చేస్తారు అంటే 2025 WDMMA ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశం చైనాను అధిగమించి మూడో స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు అమెరికా, రష్యాల తర్వాత వైమానిక శక్తిలో మూడో స్థానం. అసలు ఏంటి ఈ WDMMA అంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ అనేది WDMMA సంస్థ చేత తయారు చేయబడే ప్రపంచ వైమానిక బలాల యొక్క సమగ్ర సమాచారం. వీళ్ళ దగ్గర ప్రతిదీ కూడా లెక్కగా ఉంటుంది. విమానాలు ఇన్వెంటరీలు, ఫైటర్లు, బాంబర్లు, ట్రాన్స్పోర్ట్ ప్లేస్లు, హెలికాప్టర్లు, డ్రోన్లు వంటి విమానాల సంఖ్య మరియు రకాల అంశం మీద ఆధారపడి వచ్చేటటువంటి ఒక లెక్క ఉంటుంది. అవియానిక్స్, రాడార్, స్టెల్త్ ఫీచర్లు మరియు ఆయుధ వ్యవస్థలతో సహా విమానాల ఆధునీకరణ, అలాగే శిక్షణ, నిర్వహణ మరియు లాజిస్టిక్స్ని పరిగణలోకి తీసుకుని వైమానిక కార్యకలాపాలను డిప్లై చేస్తారు. ఆ సామర్థ్యం ఎంత ఉంది అన్నటువంటిది కూడా దీంట్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, రీఫ్యూలింగ్ ట్యాంకర్లు మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు వంటి అధునాతన పరికరాలు కలిగి ఉన్నటువంటి దేశాలు కూడా ఈ పోటీలో ఉంటాయి. ప్రాంతీయ మరియు ప్రపంచ భద్రతా వ్యవస్థలో ఒక దేశం యొక్క వైమానిక బలం యొక్క మొత్తం ప్రభావం ఎలా ఉందనేది పరిగణలోకి తీసుకుంటారు. ఈ ర్యాంకింగ్స్లో వైమానిక బల సామర్థ్యాలు, కార్యాచరణ విజయాలతో ప్రపంచానికి చేరువయ్యాం అని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రకటిస్తున్నారు.